రెడ్ బుక్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన టాపిక్. ఎన్నికలకు ముందే నారా లోకేష్ దీనిపై హెచ్చరిక చేశారు. తమ ప్రభుత్వం వస్తే తప్పు చేసినా ఏ ఒక్కరిని వదలబోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా మంది వైసీపీ నేతలతో పాటు అధికారులు వివిధ కేసుల్లో ఇరుక్కున్నారు. రెడ్ బుక్ లో పేర్లు ఉండటం సహా వారు చేసిన తప్పుల నేపథ్యంలో వివిధ కేసుల్లో ఇరుక్కున్నారనే వాదనలు ఉన్నాయి. తాజాగా చాప్టర్ 3 పేరుతో లోకేష్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో గుబులు రేగుతుందనేది పొలిటికల్ వర్గాల్లో టాక్. అసలు రెడ్ బుక్ ఏమిటి, దానిలో పేర్లు ఉన్నవారి పరిస్థితి ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. తమ్ముడు రెడ్ బుక్ లో చాప్టర్ ఓపెన్ అయింది. రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయింది. కానీ మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే వేదిక పైన ఉన్న రాము గారు వెంకట గారు చాలా కష్టపడాలి. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళిద్దరిని అడగాల్సిన అవసరం మీ అందరిపైన. దారిలో వస్తుంటే చెప్పా, గ్యారంటీగా నేను ఇది చెప్తా, మా యువకులు అడుగుతారు ఎర్ర బుక్ గురించి అని చెప్పి. తమ్ముడు మేము ఒకే ఎత్తున మనం తగ్గేదే లేదు, ఎవరిని వదిలిపెట్టండి కాదు. ఎవరైతే తప్పు చేశారో, చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ సినిమా చూపించే బాధ్యత మీ లోకేష్ది. గన్నవరంలో బహిరంగ సభ పెట్టా. బహిరంగ సభలో గన్నవరం ప్రజలకి నేను కొన్ని హామీలు ఇచ్చా. ఆ హామీలు నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. సో మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. మూడో చాప్టర్ కూడా తొందరలోనే తెరబోతున్నాను. ఇక్కడ ఉన్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. విన్నారుగా మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్. త్వరలోనే రెడ్ బుక్ చాప్టర్ 3 ప్రారంభమవుతుందని హింట్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తామన్న లోకేష్ త్వరలోనే రెడ్ బుక్ 3వ చాప్టర్ తెరుస్తున్నట్లు వెల్లడించారు. యువగళం పాదయాత్రలో తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, అలాంటి వారి పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో ఉన్నట్లు లోకేష్ తెలిపారు. తాను గుడ్ బుక్ తీసుకొస్తానంటోన్న జగన్ కు అసలు బుక్ లో ఏం రాయాలో కూడా తెలియదంటూ సెటైర్లు వేశారు. లోకేష్ వ్యాఖ్యలు విన్న తరువాత తెలుగు తమ్ముళ్లలో కాస్త జోష్ పెరిగిందట. అప్పుడే రెడ్ బుక్ లోని 2 చాప్టర్లు అయిపోయాయా అని చర్చించుకుంటున్నారట. చాప్టర్ 3 ప్రారంభిస్తామని వేదికపై ప్రకటించడంతో అందులో ఎవరెవరుండే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో లోకేష్ పాదయాత్ర చేశారు. ఆయనకు చాలా చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయట. కొన్ని చోట్ల నేతలతో, మరికొన్ని చోట్ల అధికారుల తీరుతో నాడు లోకేష్ ఇబ్బంది పడ్డారట. అందుకే ఎన్నికల సమయంలోనే రెడ్ బుక్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అందులో తమను ఇబ్బంది పెట్టిన అధికారులు, నేతలతో పాటు మరికొందరి పేర్లున్నాయని ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు. నాడు రెడ్ బుక్ అనే పేరు చెప్పిన తరువాత వైసీపీ నేతలు లోకేష్ పై సెటైర్లు వేశారట. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, రెడ్ బుక్ అనేది వట్టి మాటలేనని కామెంట్స్ కూడా చేశారట. గత ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక చాలా మార్పులు, చేర్పులు జరిగాయట. గత ప్రభుత్వ హయాంలో అన్ని తామై వ్యవహరించిన అధికారులపైన వేటు కూడా పడింది. వైసీపీ సర్కార్ మారక కొందరు స్వచ్ఛంద విరమణ కూడా తీసుకున్నారట. మరికొందరైతే ఇచ్చిన పని చేసుకుంటూ ఎప్పుడేం జరుగుతుందోననే భయంలో ఉన్నారట. వైసీపీ హయాంలో నోరు పారేసుకుని ఇష్టారాజ్యంగా చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో కొందరు ఇప్పటికే కేసుల్లో ఇరుక్కున్నారు. అంటే లోకేష్ ప్రకటించిన విధంగానే కొందరు నేతలు కేసుల్లో విచారణలు ఎదుర్కొంటున్నారట. త్వరలోనే చాప్టర్ 3 అనే ప్రకటనతో ఫ్యాన్ పార్టీ నేతల్లో భయాందోళన నెలకొందనే వార్తలు గుప్పుమంటున్నాయి. కూటమి అధికారంలోకొచ్చాక కేసులో పలువురు నేతలతో పాటు అధికారులు కూడా వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోవటమే కాకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. అలాంటి వారిలో ప్రథమంగా చెప్పుకోవాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల కొన్ని కేసుల్లో వేలు పెట్టారని, అదే కారణంగా నేడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని టాక్ నడుస్తోంది. టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఉందట. ప్రస్తుతం ఆయన విచారణకు హాజరవుతున్నారు.
చేస్తున్నారు. దీంతో పాటు నటి జత్వాని కేసులోనూ రామకృష్ణారెడ్డి కీలకమనే ఆరోపణలొచ్చాయి. ఏకంగా తనను కొన్ని రోజుల పాటు గృహ నిర్బంధం చేశారంటూ జత్వాని ఆరోపించారు. సజ్జల ప్రోత్సాహంతోనే కొందరు పోలీసు ఉన్నతాధికారులు తనను ఇబ్బంది పెట్టారని ఆమె ప్రెస్ మీట్లోనే చెప్పారు. దీంతో ఆ కేసులోనూ సజ్జల విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ముగ్గురు సీనియర్ అధికారుల ప్రమేయమున్నట్లు జత్వాని చేసిన ఆరోపణలపై పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీను కేసులో నిందితులుగా చేర్చారట. ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో చెప్పిన ప్రకారం ఈ ముగ్గురు అధికారులు ఇరుక్కున్నారట. గత ప్రభుత్వ హయాంలో నాటి పెద్దల ఆదేశాలతోనే వీరు జత్వాని అంశంలో కలుగచేసుకున్నారని, ఉన్న ఉద్యోగం చేసుకోక లేనిపోని వివాదాల్లో వేలు పెడితే ఫలితం ఇలాగే ఉంటుందనే టాక్ నడుస్తోంది. ప్రభుత్వాలు మారటం సహజమని, అలాగని నేతలకు తొత్తులుగా మారితే ఇలాంటి పరిణామాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. గుంటూరు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశంపై వైసీపీ కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి. గత ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రి జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ కూడా కేసులో ఉన్నారట. మరోవైపు జోగి రమేష్ తనయుడిపై మరో కేసు కూడా నమోదైంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు అంశంలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ ఆధీనంలోని భూములను కొనుగోలు చేశారంటూ అతనిపై కేసు నమోదయ్యింది. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ధ్వంసం కేసులో మాత్రం సజ్జల, జోగి, అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలపై కేసులు నమోదు కావడంతో వారంతా విచారణకు హాజరవుతున్నారు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ పైనే కేసులు నమోదయ్యాయి. అతను వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాకపోయినా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. టీడీపీ అధినేతతో పాటు ఆయన కుమారుడు లోకేష్ ను కూడా తీవ్ర పదజాలంతో దూషించిన అంశంపై కేసు నమోదైందట. అనిల్ ప్రవర్తన, మాట తీరుపై అప్పట్లో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారట. అతని భాష, మాట తీరు, బాడీ లాంగ్వేజ్ తో చంద్రబాబు కుటుంబంపై అనిల్ తీవ్ర విమర్శలు చేశారు. తీరా అరెస్ట్ అయిన తరువాత వైసీపీ నుంచి కనీస రెస్పాన్స్ రాకపోవడంతో అనిల్ బోరుమంటున్నారని తెలుస్తోంది. ఏది ఏవైనా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పొలిటికల్ వర్గాల టాక్. అధికారం కోల్పోయిన తరువాత కేసులు ఎదుర్కొన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పరిస్థితి అంతే. మంత్రి సత్యకుమార్ యాదవ్ పై గతేడాది దాడికి సంబంధించి నందిగం సురేష్ పై తూళ్లూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అదే కేసులో బోరుగడ్డ అనిల్ పేరు కూడా చేర్చారట. ఇందులో A1 గా నందిగం సురేష్ ఉండగా A2 గా బోరుగడ్డ అనిల్ పేర్లున్నాయి. దీంతో పాటు అనిల్ పై మరో కేసు కూడా నమోదైంది. మహిళా హత్య కేసులో మాజీ ఎంపీ ప్రధాన నిందితుడిగా ఉన్నారట. దీంతో గత ప్రభుత్వ హయాంలో అంతా తానయ్యంటూ వ్యవహరించిన నేతలంతా కొన్ని తప్పులు చేశారని, దాని పర్యవసానమే ఈ కేసులని జనాల్లో చర్చ సాగుతుందట. ఆబ్కారీ వ్యవహారంలో వాసుదేవరెడ్డి, మైనింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి కూడా ఆయా శాఖల్లో జరిగిన అవినీతి అంశంపై కేసులు ఎదుర్కొంటున్నారట. అధికారం శాశ్వతమన్నట్లుగా వీరంతా వ్యవహరించారని, ప్రభుత్వం మారటంతో ఇరకాటంలో పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుత విషయానికొద్దాం. రెడ్ బుక్ లో మరో 2 పేర్లున్నాయనే వాదనలు గుప్పుమంటున్నాయి. ఇందులో మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబంపై తీవ్ర పదజాలంతో ఆరోపణలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ అధినేతను కంటతడి పెట్టేలా చేశారు. ప్రస్తుతం వీరిపై చిన్న చిన్న కేసులున్నా 3వ చాప్టర్లో వీరే ఉండబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరిపై పోటీ చేసి గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము సమక్షంలోనే లోకేష్ రెడ్ బుక్ చాప్టర్ 3 గురించి ప్రస్తావించారు. వీరు ఓకే అంటే మరికొందరి భరతం పడతామని మంత్రి అన్నారు. సో వీరు పేర్లు ప్రస్తావించారంటే నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని, వల్లభనేని వంశీయే అయ్యుంటారని టాక్ నడుస్తోంది. మరోవైపు నారా లోకేష్ చాప్టర్ 3 అంశంపై పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. నిజంగానే మరికొందరి భరతం పడతారా, లేక పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు లోకేష్ అలా అన్నారా అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. తమకు తెలియకుండానే చాప్టర్ 1, 2 అయిపోయాయా అని మరికొందరు తెలుగుదేశం శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. For more videos like this,
Subscribe Big TV channel.